ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం కొత్త నాటకం ఆడుతుందని అన్నారు. రాహుల్ గాంధీ కులం మతం అంటూ కూడా కొత్త డ్రామాకు తెరలేపిందని అన్నారు. పరమానందీయ శిష్యుల్లాగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పనికిరాని మంత్రులని, మీ దిగజారుడు రాజకీయాలను ఎవరూ నమ్మరంటూ వెల్లడించారు అద్దంకి దయాకర్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం కొత్త నాటకం ఆడుతుందని అన్నారు. కొత్తగా రాహుల్ గాంధీ కులం మతం అంటూ కూడా కొత్త డ్రామాకు తెరలేపిందని అన్నారు. పరమానందీయ శిష్యులాగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పనికిరాని మంత్రులని, మీ దిగజారుడు రాజకీయాలను ఎవరూ నమ్మరంటూ కూడా అద్దంకి దయాకర్ వెల్లడించారు. దేశం కొరకు రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిన రోజు ఏ సాంప్రదాయాల ప్రకారం ఖననం జరిగిందో తెలియదా సన్నాసులారా మీ ఇద్దరికి? కనీసం ఈ దేశం కొరకు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబం మీద బురద జల్లి అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఈ రోజు మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు అనుకుంటున్నారు? ఎన్నికల కోసం వెళ్ళిండ్రు, మంచిగా మళ్ళా వెళ్ళినట్టు వెళ్ళిండ్రు. వెళ్ళి ఈసారి ఆ మూడిట్లలో గెలిస్తే మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటానికి తప్పితే మీకు కొత్త పలుకులు ఏమున్నాయి? ఇలా గద్దర్ని మాట్లాడినప్పుడు గద్దర్ మీద ఆయన నక్సలైట్ అంటాడు బండి సంజయ్, గద్దర్కి ఎట్లు ఇస్తామంటాడు. కానీ ఇదే రామానుజ స్వామి దగ్గరికి పోయి హిందూ సాంప్రదాయాల ప్రకారం పాట పాడింది ఆయన కనబడదు. అట్లనే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ పట్ల మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మీదంతా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన చందాన మీకు ఏ పునాదుల మీద, ఏ నెహ్రూ పునాదుల మీద, ఏ రాజీవ్ గాంధీ పునాదుల మీద, ఏ ఇందిరా గాంధీ పునాదుల మీద, ఏ కాంగ్రెస్ పునాదుల మీద ఈ దేశం నిర్మించిందో తెలియదా? అధికారం కావాలి, సన్నాసులకైనా అధికారం కావాల్సిందే, కానీ ప్రజల కొరకు మీరు ఏం చేయరు. మళ్ళీ కులాల కుంపట్లు, మతాల ఇలా మారణ హోమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని చూసి పుసుక్కున వీళ్ళ వైపు ఓట్లేసేది తెలంగాణ ప్రజలు. వీళ్ళతో వచ్చేది లేదు, సచ్చేది